యుద్ధం మొదలైన కొన్ని రోజులు వారాల తర్వాత అసలు ఎందుకు మొదలైందనేది మర్చిపోతారు. చరిత్ర దాటొచ్చి చూస్తే ప్రతి యుద్ధ పరిణామాలు చెప్తుంది ఇదే. ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న పశ్చిమాసియా యుద్ధం విషయంలోనూ ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి అమెరికా ఎందుకు వచ్చినట్లు? అమెరికాను తాము యుద్ధంలోకి లాగలేదన్న నెతన్యాహు మాటలకు అర్థమేంటి? ఇజ్రాయెల్ యుఎస్ మధ్య దూరం పెరిగిందా? వరుస పరిణామాలు చెప్తుందేంటి? ఇరాన్తో యుద్ధంపై నెతన్యాహు సంచలనం. యుఎస్ ను యుద్ధంలోకి లాగలేదన్న నెతన్యాహు. ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ ఏమంటున్నారు? నెతన్యాహు మాటలు ఎలా అర్థం చేసుకోవాలి? యుఎస్ ఇజ్రాయెల్ మధ్య దూరం పెరుగుతోందా? రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయా? నెతన్యాహు స్టేట్మెంట్ ట్రంప్ బుద్ధి బయటపడిందా? ఈ యుద్ధంలోకి అమెరికా ఎందుకొచ్చినట్లు? యుద్ధంతో ట్రంప్ అమెరికా ఏం సాధించినట్లు? పశ్చిమాసియా భగ్గుమంటోంది. అమెరికా ఇజ్రాయెల్తో ఇరాన్ తగ్గేదేలే అంటోంది. దీంతో యుద్ధం ఎప్పుడు ఏం మలుపు తీసుకుంటుందో అనే భయం వెంటాడుతోంది. ముగిసిపోయింది, ముగియడానికి దగ్గరలో ఉందంటూ ఇజ్రాయెల్ అమెరికా ఒక్కోసారి ఒక్కో స్టేట్మెంట్ ఇస్తుంటే యుద్ధాన్ని మొదలుపెట్టింది ఆ రెండు దేశాలైనా ముగించేది తామే అంటూ ఇరాన్ పోరాడుతోంది. మూడు దేశాల మధ్య యుద్ధంతో ప్రపంచానికి ముచ్చెమటలు పడుతున్నాయి. హార్మోజ్ను ఇరాన్ క్లోజ్ చేయడంతో ప్రపంచమంతా అల్లాడిపోతోంది. యుద్ధం జరుగుతున్న తీరు చూసి అసలు యుద్ధం ఎందుకు మొదలైందని ప్రపంచమే ఓ క్షణం ఆలోచనలో పడిపోతున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాశనమైందని, తాము గెలవబోతున్నట్లు ప్రకటన చేశారు. అందరూ అనుకున్న దానికంటే ముందు యుద్ధం ముగుస్తుందని స్పష్టం చేశారు నెతన్యాహు. యుద్ధంలో అమెరికా పాత్రపై నెతన్యాహు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. అమెరికాను తాము యుద్ధంలోకి లాగలేదని, రెండు దేశాలు కలిసే ఇరాన్ను టార్గెట్ చేశాయని వివరణ ఇచ్చారు. ట్రంప్ ఏం చెయ్యాలనేది ఆయనకు ఎవరైనా చెప్పగలరా? ఆయన స్ట్రాటజీ చాలా స్పెషల్ అంటూ ప్రశంసించారు. బతికే ఉన్నాను అని మరోసారి చెప్తున్నా, దీనికి మీరే సాక్ష్యమంటూ మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు నెతన్యాహు. ఇరాన్ యుద్ధంలోకి అమెరికాను ఇజ్రాయెల్ బలవంతంగా నెట్టిందన్న ఆరోపణలపై నెతన్యాహు క్లారిటీ ఇచ్చినట్లయింది. నిజానికి అటు ట్రంప్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. యుద్ధంలో చేరమని ఇజ్రాయెల్ తనను బలవంతం చేసిందన్న ఆరోపణలను ట్రంప్ ఎప్పుడూ ఖండిస్తూ వస్తున్నారు. పైగా తానే వారిని బలవంతం చేసి ఉండొచ్చంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక అటు ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ ఒకే అభిప్రాయంతో ఉన్నాయా అనే దానిపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ జరిపిన దాడి గురించి తనకేమీ తెలియదు అని ట్రంప్ పరోక్షంగా విమర్శించిన తర్వాత ఈ ప్రశ్నలు మరింత స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. ఇక ఇరాన్తో యుద్ధంతో అమెరికాకు భారీగా నష్టం వాటిల్లుతోంది. అసలు యుద్ధంలోకి అమెరికా ఎందుకు ప్రవేశించింది? అందులో ఇజ్రాయెల్ పోషించిన పాత్ర ఏంటనే విషయాలపై అగ్రరాజ్యంలోనూ చర్చ జరుగుతూనే ఉంది. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ దాడులు చేయగా ప్రతీకారంగా ఖతార్లోని ఎల్ఎన్జీ ప్లాంట్ పై ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో ప్లాంట్ భారీగా దెబ్బతింది. ఈ దాడులు ఇంధన ధరలను పెంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఈ పరిణామాలతో ఓ మెట్టు దిగినట్లు కనిపిస్తున్న అమెరికా ఇజ్రాయెల్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై దాడి చేయడం ముమ్మాటికి తప్పే అని తెలిపింది. భవిష్యత్తులో సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై దాడులు చెయ్యరాదని ఇజ్రాయెల్ ని కోరింది. ఈ అభ్యర్థన మేరకు నెతన్యాహు సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై దాడులు నిలిపివేస్తామని ప్రకటించారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచమంతా ప్రభావం చూపిస్తోంది. ఏదో ఒక రూపంలో ప్రతి గడపను తాకుతోంది. తను శాంతిదూతను అంటూ డబ్బా కొట్టుకునే ట్రంప్ ఈ యుద్ధం మిగిల్చిన నష్టానికి ఏం ఆన్సర్ చెప్తారనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇరాన్తో యుద్ధం వెనుక ట్రంప్ అసలు బుద్ధి మరోసారి బయటపడిందా? అసలు అమెరికా వ్యూహం ఏంటి? ఏం సాధించాలని ఈ యుద్ధం మొదలుపెట్టారు? ఇరాన్తో యుద్ధాన్ని అమెరికన్లే వ్యతిరేకిస్తున్నారు. ఈ పోరులోని చట్టబద్ధతను కొందరు అమెరికా చట్టసభ సభ్యులే ప్రశ్నించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ మానవీయ చట్టాల పరంగా సాధించిన పురోగతిని ఈ యుద్ధం దెబ్బతీస్తోంది. ఇరాన్పై యుద్ధం ఎవరి కోసం?
ఇది ఎవరు రాస్తున్న రక్త చరిత్ర అనే ప్రశ్నలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇరాన్ విషయంలో ఇజ్రాయిల్ది దశాబ్దాల నాటి పగ. అక్కడ అధికార మార్పిడి అనేది ఇజ్రాయిల్ లక్ష్యం. అందుకే యుద్ధం చేస్తోంది. అసలు అమెరికా లక్ష్యం ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. యుద్ధానికి సంబంధించి ట్రంప్ లక్ష్యాలు ఏ రోజుకు ఆ రోజు మారుతున్న పరిస్థితి. ఒకరోజు ఇరాన్లో అధికార మార్పిడి జరగాలి అంటారు. మరో రోజేమో టెహ్రాన్ నుంచి అణుముప్పును నిర్మూలించడమే టార్గెట్ అంటారు. ఇంకోసారి అమెరికా మిత్ర రాజ్యాలపై దాడి చేయకుండా ఇరాన్ను ముందుగానే నిలువరించడానికి చేస్తున్నాం అంటారు. కొన్ని దశాబ్దాలుగా ఆంక్షల ఊబిలో చిక్కుకున్న ఇరాన్ అగ్రరాజ్యానికి హాని చేసే పరిస్థితుల్లో లేదు. అయినా సరే ట్రంప్ యుద్ధానికే సిద్ధమయ్యారు. ఇప్పుడు ఇరాన్ ఇస్తున్న షాకులతో ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్ యుద్ధంతో అమెరికా ఏం సాధించింది అంటే టక్కున చెప్పడానికి ఏమీ లేదు. పైగా భారీ ఆర్థిక నష్టం కూడా. తమపై దాడి చేస్తే గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాల్లోని సైనిక స్థావరాలపై తాము దాడి చేస్తామని, హర్మూజ్ను క్లోజ్ చేస్తామని ఇరాన్ ముందే ప్రకటించింది. అయినా సరే అమెరికా యుద్ధానికి దిగింది. ఇప్పుడు హర్మూజ్ క్లోజ్ అయ్యింది. దీంతో ప్రపంచ దేశాలతో పాటు గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, యెమెన్, దుబాయ్ లాంటి వాటికి చమురు వ్యాపారం ఆగిపోయింది. ఇక ఇరాన్లోని కార్గ్ ఐలాండ్ పై ట్రంప్ దాడి చేయించారు. ఇక్కడి నుంచే ఇరాన్ తన 90% చమురు ఎగుమతులు చేస్తోంది. హర్మూజ్ మూసివేత, కార్గ్ పై దాడి తర్వాత చమురు ధరలు బాగా పెరిగాయి. ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు చమురు ఎగుమతి ఆగిపోయి నష్టాలు రావడమే కాదు, టూరిజం సెక్టార్ కూడా దెబ్బతింటోంది. పైగా ఈ యుద్ధం కారణంగా అమెరికా ప్రత్యర్థి అయిన రష్యా బలపడుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య అసలు ఏం సాధించడానికి ట్రంప్ ఈ యుద్ధం మొదలు పెట్టారు, ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమాసియా యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది, ఏ ప్రమాదాన్ని మోసుకు వస్తుందనే భయం ఇప్పుడు ప్రతి దేశాన్ని వెంటాడుతోంది.